4 అంశాల గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మనం టాక్ అబౌట్ 4 issues. డిమాండ్ అనండి. డిమాండ్ యాక్టివేటింగ్ ద సూపర్ న్యాచురల్ ఆన్ డిమాండ్. దేవుని రాజ్యంలో డిమాండ్ అప్పుడప్పుడు పనిచేస్తుంది, అన్ని వేళలా కూడా పనిచేస్తుంది. ఎ డిమాండ్ ఈజ్ యూస్డ్ ఇన్ ద కింగ్డమ్ టు యాక్టివేట్ ద సూపర్ న్యాచురల్. చాలా సార్లు మనకి బైబిల్లో అనేకమైన అద్భుతాలు ఉంటాయి. అరే, ఈ అద్భుతం జరిగితే బాగుండు, అద్భుత రీతిగా ఈ అప్పు తీరిపోతే బాగుండు, అద్భుత రీతిగా పాస్ అయిపోతే బాగుండు, అద్భుత రీతిగా ఈ ఉద్యోగం వస్తే బాగుండు, అద్భుత రీతిగా నాకు ఇలా జరిగితే బాగుండు, అద్భుత రీతిగా డిమాండ్. ఓకే, మిరకల్ కమ్స్ ఆన్ ఎ డిమాండ్. అనేక సార్లు మనం బైబిల్ చదువుతాం. బైబిల్ చదివినప్పుడు మనకు అనిపిస్తా ఉంటది. అయితే ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఏదైనా వచనం మనకి నచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంటే, ప్రభువా ఇది నా జీవితంలో నెరవేర్చవా, ఇది కొంచెం జరిగిస్తావా, దీన్ని ఏమన్నా పనిలో పెడతావా, ఈ వాక్యాన్ని అప్పటికప్పుడు డిమాండ్ చేయాలి. ఓకే, యూ నీడ్ టు డిమాండ్ సమ్ స్టఫ్. చూద్దాం మత్తయి సువార్త 14:22 నుంచి ఫ్రమ్ 14:22. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆగండి, ఇది యేసయ్యకు సాధ్యము. 25వ వచనంలో యేసయ్య ఏం చేస్తున్నారు? ఇక్కడ యేసు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ వారి యొద్దకు వస్తున్నారు. జీసస్ ఈజ్ వాకింగ్ ఆన్ ద వాటర్. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు సముద్రంలో ఒడ్డుకి వెళ్ళడానికి. అప్పుడు యేసు ప్రభు వారు నడుచుకుంటూ వారి వద్దకు వస్తున్నారు సముద్రం మీద. చూద్దాం, చదవం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. ఇక్కడ అద్భుతం చూసినప్పుడు 12 మంది శిష్యులు యేసు ప్రభు నడుస్తున్నారే నీళ్ళ మీద అని తప్పలు కొట్టుకున్నారు. అరే అరే అరే, మనం బలి వెంబడెత్తున్నాం, మనం మంచి నాయకుడు దొరికాడు అనుకుంటున్నారు. కానీ పేతురు అలా కాదు. పేతురు జ్ఞానము కలిగిన వాడు. ఎవరంట? జ్ఞానం కలిగిన వాడు. అందుకనే నీ సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించుకోమన్నారు? తల్లిదండ్రులు వచ్చి ఏమంటారు తెలుసా? మా అబ్బాయికి జ్ఞానం కావాలండి, ప్రేయర్ చేయండి అంటారు. సరే, ఏంటి, వాట్ ఈస్ దిస్ విజ్డమ్? యేసు ప్రభు వారి దగ్గరికి తూర్పు దేశం నుంచి 3 వస్తారు. ఒకళ్ళు సాంబ్రాణి, బోళము, బంగారము. ఎవరు ఈ 3 ఏమంటారు? జ్ఞానులు అంటారు. ఎందుకని జ్ఞానులు అంటారు? వై? వాళ్ళ దగ్గర వాక్యం ఉంది, బైబిల్ ఉంది, బైబిల్లో రాసి ఉంది యేసు ప్రభు వారు పలానా టైంలో పుడతారు అని. అయితే ఇప్పుడు వారికి పుట్టారా లేదా, ఎక్కడ పుట్టారు, ఏంటి అని టెన్షన్ గా ఉంది. అందుకని వాళ్ళు ఏం చేశారు? తండ్రి, నీ కుమారుడు పుట్టినప్పుడు మాకు ఒక అద్భుతము చూపించు. ఏమన్నారు? షో అస్ ఎ మిరకల్. ఈ 3 ఏమన్నారంట? బైబిల్ తెలిసినటువంటి వాళ్ళు, ప్రభు ఎక్కడ పుట్టారో ఏంది, ఎక్కడో పుట్టుంటాడులే అని మీరు అందరూ అనుకుంటారు. ఎప్పుడో వస్తాడులే, రాకడా, ఇప్పుడు కొంతమంది రేపు, కొంతమంది ఎల్లుండ. పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ జీసస్ కమింగ్. అయితే ఈ జ్ఞానులు దేవుడిని ఒక అద్భుతం అడిగారంట, ఒక సూచక్రియ చూపించు. షో అస్ ఎ మిరకల్ ఆన్ డిమాండ్ అనండి. ఆన్ డిమాండ్. దే డిమాండెడ్ గాడ్. అప్పుడు ఏమైందో తెలుసా మీకు? వాళ్ళకి ఏం కనపడ్డది? నక్షత్రం. ఆ నక్షత్రం తీసుకెళ్లి మరి హేరోదు ఇంటికి వెళ్ళినప్పుడు ఆగిపోయింది నక్షత్రం. మళ్ళా బయటకు వచ్చినప్పుడు మళ్ళా నక్షత్రం వెళ్ళి ఆ పశువుల పాక మీద. You see that now? ఇక్కడ యేసు ప్రభు నడుస్తున్నారు. కానీ ఇక్కడ పేతురు ఏమన్నాడు? పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. అప్పుడు యేసయ్య అన్నాడు, నీకు అంత సీన్ లేదు, అద్భుతం నువ్వు జరగాల. నో, నీకు అంత సీన్ లేదు, నువ్వు పరిశుద్ధుడు కాదు, నువ్వు ఇంకా ప్రార్థనలో బలపడలేదు, నీకు ఇంకా కొంచెం పిరికితనం ఉంది, దుడుకుతనం ఉంది, నీకు ఆవేశం ఎక్కువ, నీకు వీక్నెస్ అన్ని ఉన్నాయి. ఓకే, నువ్వు వీక్నెస్ ఉన్నాయి, యు ఆర్ ఎ సిన్నర్, వికెడ్ బాయ్, గో అన్నాడా? నువ్వు పాపివి, నువ్వు ఇంకా పరిశుద్ధంగా అవ్వలేదు, నీకు ఇంకా బలహీనతలు ఉన్నాయి, నీకు ఇంకా ఇగో ఈ వీక్నెస్ అన్ని పోలేదు, నీకు నువ్వు ఇంకా బాగా ప్రేయర్ చేసుకొని ఫాస్టింగ్ చేసుకొని అప్పుడు రా. పోనీ ట్రైనింగ్ కావాలన్నాడా? ఏమన్నాడు చూడండి 29. ఆయన రమ్మనగానే ఎంత టైం పట్టిందంట? 1 గంట ట్రైనింగ్ ఇచ్చాడా? ఎలా అడిగేయాలా, ఏం చేయాలా? డిడ్ హి షో ఎనీథింగ్? Immediately. God wants to activate supernatural on demand immediately. You don't need any special qualification. నీవు గనక ప్రభువా ఒక అద్భుతము నా జీవితంలో చేయమని అడిగితే దేవుడు వెంటనే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. God wants to do miracles immediately and quickly. ఒకసారి ఆలస్యం చేయొచ్చు, కానీ చేస్తాడు. కానీ ఇక్కడ చూస్తే దేవుని హృదయ ప్రకారము వెంటనే చేస్తున్నాడా లేదా? ఎందుకు జీవితంలో అద్భుతాలు జరగట్లేదు అంటే, you're not demanding that to happen in my life. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవితాలు బహుగా ఆస్వాదించబడతాయి. రేపటి నుంచి నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడల్లా చదివేసి కాసేపు ప్రభు చేస్తావా చేయవా, డిమాండ్ అనండి. డిమాండ్. రీడ్ ఎ స్క్రిప్చర్ అండ్ డిమాండ్. దేవుడు ఏమంటాడు? నీకు ఇంకా బలహీనత పోలేదు, నీకు 70 ఏళ్ళు, నీకు 60 ఏళ్ళు, చిన్నోడు పెద్దోడు ఏమని అంటాడా? ఏమీ లేదు.
సరే పేతురు మధ్యలో గాలి వచ్చి మునిగిపోతున్నా ఏం చేశాడు? సావు అన్నాడా? లేకో మళ్ళా నడు అన్నాడు. వెన్ యూ డిమాండ్, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గాడ్ టు స్టార్ట్ ద సూపర్ న్యాచురల్ అండ్ ఫినిష్ ద సూపర్ న్యాచురల్. నువ్వు డిమాండ్ చేస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని ఆరంభించి నువ్వు ఫెయిల్ అయిపోయినా ఆయన ఘనముగా ముగిస్తాడు. somebody say demand. ఎవరైతే ఇలాగంటారో వాళ్ళని ఏమంటాడు? నాకు నీలంటోడే కావాలా, నువ్వే బండా. ఎక్స్పెక్టింగ్ ద సూపర్ న్యాచురల్ ఫ్రమ్ ద వర్డ్ బై రీడింగ్ ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకనే పేతురు ఏమంటాడు? నీ మీద ఏం కడతాను? సంఘం. ఎవరైతే అద్భుతము జరగాల, నేను వేసేది కలవాలా, ఏదో ఒకటి చేయి ప్రభువా అని ఆ ముగ్గురు అడిగినప్పుడు ఆ ముగ్గురికి ఏం చూపించాడు దేవుడు? అద్భుతం. అందుకని అద్భుతము వారు డిమాండ్ చేసి అద్భుతాన్ని చూసినందుకు వాళ్ళని ఏమన్నారు? ఈ రోజు ఎవరైతే ఒక అద్భుతం అడుగుతారో దేవుడు మిమ్మల్ని జ్ఞానులు అంటున్నాడు. ఇంకొక మాట, మేము మీరే పునాది అంటున్నాడు. గాడ్ లవ్స్ ఇఫ్ యు డిమాండ్ ద సూపర్ న్యాచురల్. ఇజ్రాయెల్లో ఎవరో డిమాండ్ చేయలే, మర్చిపోయారు. అద్భుతం చేస్తే ఎందుకు చేసావు సబ్బాత్ దినాన్న? See that what happened to these people losing the thirst for the supernatural. రెండవ రాజులు 4వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకుందాం. 2 Kings chapter 4 verse 1 to 7. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండునని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీయూ లేదనెను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల ఉండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీయూ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఒక స్త్రీ డిమాండ్ తో తన జీవిత కాల బానిసత్వం నుండి, అప్పుల నుండి, మరణకరమైనటువంటి బంధకాల నుండి విడిపించుకుంది. ఏం చేసింది? ప్రవక్తను చూసి డిమాండ్. నాకు తెలియదు, విడిపించు. ఎలీషా అన్ని విడిపించేగా నువ్వు నీ పిల్లలు దీంతో బిజినెస్ పెట్టుకొని బతుకు. ఆన్ డిమాండ్. God is waiting for his people to demand him. ఎంత సప్లై అయినా రెడీగా ఉంది. అన్ని గిన్నెలు పట్టుకొచ్చేసారు. అంటే ఎన్ని గిన్నెలు అడిగితే అన్ని గిన్నెలు నిండా నింపుతున్నాడు. డిమాండ్ అనండి. డిమాండ్. అద్భుతము డిమాండ్, ఆశ్చర్యకార్యానికి డిమాండ్, అప్పులు పోవడానికి కూడా ఏం చేయాలి? దేవుణ్ణి డిమాండ్. నా పిల్లల భవిష్యత్తు ఏంటి? నా పిల్లల భవిష్యత్తు కావాలా? నా పిల్లలు బాగుపడాలా? ఏం చేయాలా? డిమాండ్. God is waiting, not a prayer. డిమాండ్ అనండి. డిమాండ్. ఒకవేళ నీ చిత్తమైతే చేయాలన్న అడిగినా ఆయన చేస్తాడు. He likes demand. Demanding is the will of God. నజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, పేతురు నీవు యేసువైతే నేను నడవాలన్న వెంటనే రా పేతురు అన్నావు. లార్డ్ సప్లై ద డిమాండ్. ఈరోజు ఎవరెవరైతే అడుగుతున్నారో, ఎస్ లార్డ్, నీ స్వస్థతను సప్లై చేయి, నీ శాంతిని సప్లై చేయి, నీ సమృద్ధిని సప్లై చేయి, శాంతిని దయచేయి, మారు మనస్సు దయచేయి, దుర్వ్యసనాలను తీసేయి, శాంతిని పీస్ లార్డ్ సప్లై. లార్డ్ జీసస్ సప్లై bridegrooms, brides, houses, finances, peace, supply in Jesus mighty name. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.